ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసహ్యం స్టేజ్ కూడా దాటేస్తూ ఉన్నాయి. సీరియస్లీ వీటి ప్రక్షాళన ఎలా జరగాలో అర్థం కావడం లేదు కానీ, ప్రజల్లోనే పూర్తిగా చైతన్యం వచ్చి ఇప్పుడున్న రాజకీయాలు కంప్లీట్‌గా ప్రక్షాళన జరిగి కాసింత ఫెయిర్‌గా, హుందాతనంగా మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక పార్టీ మరొకరిని శత్రువులుగా చూడడం, ఆ మేరకు ఏమంటారు పార్టీ పెద్దలే పిలిపిస్తూ ఉండడం. చూడండి, స్వయాన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు 4.5 దశాబ్ద రాజకీయ అనుభవం. ప్రతిపక్ష పార్టీలతో ఈ పార్టీ వాళ్ళు కలవద్దు, చేయొద్దు, చేతులు కలపద్దు, పక్కన కూర్చోవద్దు అన్న దగ్గర నుంచి మొదలెట్టి పదే పదే గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ. ఏంటిది గొడ్డలి పార్టీ? ఏంటి? అధికారం ఎవరున్నారు రాష్ట్రంలో, కేంద్రంలో? మరి ఏమంటారు ఆ గొడ్డలి అనే దానికి సంబంధించి వీళ్ళ పాత్ర ఏంటో, వైసీపీ పాత్ర ఏంటో తేల్చమని చెప్పండి. ఒక అధికారాన్ని చేతిలో పెట్టుకుని, వ్యవస్థలు చేతిలో పెట్టుకొని ఆ విచారణ చేసిన వ్యవస్థలు కూడా కోర్టుల్లో క్లోజింగ్ ఛార్జ్షీట్లు కానీ దాఖలు చేస్తూ ఉంటే మరి ఇలా అనడం ఏంటి? ఏం హుందాతనం అది? పదే పదే గొడ్డలి పార్టీ వాళ్ళ పత్రికలు కానీ అట్లే రాసుకుంటూ పోవడం ఏంది? ప్రతిగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక నుంచి తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీ అనేది సంబోధించాలని వాళ్ళ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు పిలిపించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ అండ్ జగన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం తాను మీడియాతో మాట్లాడుతూ, అరే హుందాతనంగా బాధ్యతగా రాజకీయాలు చేద్దామని చెప్పి మేము అనుకుంటూ ఉంటే మా మంచితనాన్ని చేతకానితనం అనుకుంటూ ఉన్నారు. ఇక నుంచి మేము కూడా వాళ్ళ పార్టీని తెలుగుదేశం అని చెప్పి సంబోధించాం. వెన్నుపోటు పార్టీ అనే సంబోధిస్తాం. వైసీపీ శ్రేణులందరూ ఇక టీడీపీ అనకండి, వెన్నుపోటు పార్టీ అనండి. పార్టీ పెట్టి పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఇక నుంచి వెన్నుపోటు పార్టీ అనే పిలుస్తారట. సెప్టెంబర్ 1న ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతారట. రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సెప్టెంబర్ 1న వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పి అంటూ ఉన్నారు. వాళ్ళేమో గొడ్డలి పార్టీ అంట, వీళ్ళదేమో వెన్నుపోటు పార్టీ. గొడ్డలి పార్టీ అంటే ఏంటో అర్థం కాదు, ఎందుకు అట్లా పదే పదే అంటారో అర్థం కాదు. అదే రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న వాళ్ళు హుందాతనంగా కింద నెక్స్ట్ లీడర్షిప్కి ఇప్పుడిప్పుడు రాజకీయాల్లో వస్తున్న వాళ్ళకి హుందాతనం నేర్పించాలి కదా. మన అనుభవం సీనియారిటీ ఎందుకు ఉపయోగపడాలి? కట్టి పెట్టండి అబ్బా స్వామి. వాళ్ళు గొడ్డలి పార్టీ అనడం, వీళ్ళు వెన్నుపోటు పార్టీ అనడం, ఏదో అప్పుడో ఇప్పుడో సందర్భాలు రాజకీయ విమర్శల కోసం ఈ పదాలు వాడుకుంటున్నారంటే నేను ఓకేనేమో, అని పదే పదే ఏంటిది? కాసింత హుందాతనం ఎట్లా గట్లా కనీసం రాజకీయాల్లో మరీ అసహ్యకరంగా మార్చకండి అయ్యా అందరూ కలిసి. కంపు అనిపిస్తుంది.